ఈ ఎపిసోడ్లో డెస్టినీ నెంబర్ 8 అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసికల్లీ డెస్టినీ నంబర్ 8 అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్, మంత్ అండ్ ఇయర్ ఇది మొత్తం యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే నంబర్ వస్తుందో దాన్ని సింగిల్ డిజిట్గా చేసినప్పుడు 8 వస్తుందో వాళ్ళందరూ 8 కేటగిరీలో వెళ్తారు. అయితే అది వాళ్ళ డెస్టినీ నంబర్ 8 అని చెప్పవచ్చు. కానీ 8 అనేది మోస్ట్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ నంబర్. కానీ పాజిటివ్ కంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇచ్చే దాంట్లో చాలా పాజిటివ్ నంబర్ అది. అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఎవరి డెస్టినీ నంబర్ అయితే 8 ఉంటుందో మనం నెగిటివ్ అన్నాం కాబట్టి మనం తెలుగులో చెప్పాల్సింది ఏంటంటే రాక్షస గణం అన్నమాట. అంటే రాక్షస గణం అనేటప్పటికీ మనకు నెక్స్ట్ ఇంపాక్ట్ అనేది ఏమొస్తుంది అంటే చాలామంది భయపడతారు. ఏంటంటే మీరు రెగ్యులర్గా వర్డ్ చూస్తారు, శని దోషం అంటారు, ఏలినాటి శని అంటారు. అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే మీకు ఆస్ట్రాలజీ వైజ్ కూడా ఎలాంటి దోషాలు అనేది లేకపోయినా కూడా మీ ఫ్యాడిక్ నంబర్లో 8 వచ్చిందంటే అది శని దోషంగా క్యాల్కులేట్ చేస్తారు. అయితే అంతర్లో అంటాం. అంటే వీళ్ళకి 100% డైరెక్ట్గా శని దోషం లేకున్నా ఇంటర్నల్గా ఉంటుంది. అయితే చాలామంది భయపడతారు. కానీ ఈ శని దోషం ఉండడం వల్ల మీకు 2 ఉంది. ఒక దగ్గర పాజిటివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది, ఒక నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే ఫస్ట్ థింగ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పాను. అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ వీరు ఏ పని చేసినా కూడా అనుకున్న టైంకి ఏది కూడా అనుకున్న టైంకి కాదు. అయితే వీరు ఎంత కష్టపడినా కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రిటర్న్స్ అనేది వీళ్ళకి రాదన్నమాట. అంటే వీరు ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళు 100% వీళ్ళు కష్టపడ్డారు అనుకోండి, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ 100 ఉంటే వీళ్ళు ఒక 40%, 50, 30%కి కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి వీళ్ళు ఏం చేసినా కూడా చాలా పెద్దగా చేయాలనుకుంటారు. అంటే వీళ్ళు వెళ్ళే ఫీల్డ్ కూడా ఏంటంటే మ్యాన్ పవర్ ఉన్న ఫీల్డ్లో వీరు పోయే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఏది చేయాలన్నా చాలా పెద్దగా చేయాలనుకుంటారు. పెద్దగా చేయాలనుకునేటప్పుడు ఆ డిలేస్ అండ్ ఫ్రస్ట్రేషన్ వల్ల చాలామంది ఏమవుతుందంటే ఈ నంబర్ వల్ల మేము ఫెయిల్యూర్, మాకెందుకు ఇది లేట్ అవుతుంది, అంతే ఈ శని మహారాజ్ వల్ల అవుతుందని ఇంటెన్షన్ అనేది ఉంటుంది. కానీ వీళ్ళ చూపు అనేది చాలా షార్ప్గా ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరితో ఇంట్రెస్ట్గా మాట్లాడితే వీళ్ళు చూసే చూపు ఎలా అంత ఫాస్ట్ ఉంటుంది, చాలా షార్ప్ ఉంటుందంటే ఆపోజిట్ వాళ్ళు వీళ్ళ ఐసైట్ నుంచి డైరెక్ట్ వాళ్ళ కళ్ళనేది తీసేయాలి. అంటే అలా ఎందుకంటే మీరు గమనిస్తే శని మహారాజ్ అనేది దోషం ఉన్నప్పుడు ఆయన తీక్షణంగా చూస్తాడనమాట. అదే ఇంపాక్ట్ వీళ్ళకు కూడా ఉంటుంది. అయితే హెల్త్ వైజ్గా గమనిస్తే దయచేసి ఎవరికైతే ఫ్యాడిక్ నెంబర్ 8 ఉందో వాళ్ళు కంపల్సరీ ఆయన రూల్ చేసేది బోన్ అండ్ హెయిర్ కాబట్టి తప్పకుండా మీకు హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా లేదా బోన్స్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అది కొంచెం మీరు కొంచెం సీరియస్గా కన్సిడర్ చేసుకొని కొంచెం దాని తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకుంటే చాలా బాగుంది. వీళ్ళు వెళ్ళే ప్రొఫెషన్స్ కూడా మీరు గమనిస్తే పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ అంటే పాలిటిక్స్ కానీ లేదా పెద్ద మాస్ ఇంజనీరింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్కి దానికి ఇంపాక్ట్ అనేది ఎలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఇక్కడ వరకు వినే వరకు అరే ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా అంటారు. కానీ పాజిటివ్ కూడా చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మీరు వేలు సంపాదిస్తున్నా, లక్షలు సంపాదిస్తున్నా, మ్యాక్సిమం కోట్లు సంపాదిస్తున్నా చాలామంది ఏమంటారంటే అరే ఆడు ముట్టిందంతా బంగారం అవుతుంది, శుక్రమహాదశలు ఉండొచ్చు అని అంటారు. కానీ ఎవరికైతే శని మహారాజ్ అనేది స్ట్రాంగ్ ఉంటారో మీరు ఈ సొసైటీలో మీరు చూసే ఎవరైతే లక్షల కోట్ల అధిపతులు ఉంటారో వీళ్ళందరికీ శుక్రుని కంటే శని మహారాజే స్ట్రెంత్ అన్నమాట. అందుకే మీరు గమనిస్తే మీరు పెద్ద పెద్ద బిజినెస్ ఎక్స్పాన్షన్స్ చేయాలన్నా, పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ ఎవరైనా పెద్ద ప్లేయర్స్ ఉన్నా కూడా వీళ్ళందరికీ సపోర్ట్ అనేది శని మహారాజ్. అయితే శని మహారాజ్ అనగానే చాలామంది నెగిటివ్ అనుకుంటారు. అండ్ నెగిటివ్ కాదు, ద మోస్ట్ స్ట్రాంగ్ ప్లానెట్. ఏంటంటే మిమ్మల్ని ధర్మంగా తీసుకుపోవాలి. అంటే మీరు తప్పు చేస్తే మీకు శిక్ష ఇవ్వాలంతే, రికమెండేషన్స్ అనేది ఆయన దగ్గర నడవదు. కాబట్టి మీరు పద్ధతిలో కరెక్ట్ వెళ్ళాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే శని మహారాజ్ మీకు ఇంపాక్ట్ వస్తుంది. ఆ తర్వాత మీకు అనుభవాలు ఇవ్వాలంటేనే శని మహారాజ్ అన్నమాట. కాబట్టి ఈ నంబర్ వాళ్ళు అంత నెగిటివ్, కానీ కరెక్ట్ డైరెక్షన్తో వెళ్ళండి, కరెక్ట్ గైడెన్స్తో వెళ్తేనే సక్సెస్ అవుతారు. లేకపోతే ఆ డిలేస్ అనేది ఉంటుంది. అందుకే మీరు గమనించండి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరికైతే శని నంబర్ ఉంటుందో
ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మీకు అన్నాను పాజిటివ్ నెగిటివ్ అంటే ఇక్కడ మీరు గమనిస్తారు. ఇప్పుడు మీ ఫ్యాడిక్ నెంబర్లో 8 ఉందనుకోండి, అయితే మీకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అప్పుడు 2 టైప్ ఆఫ్ కేటగిరీస్ వస్తారు. ఒకళ్ళు ఏమంటారంటే ఇక నా జీవితం అంతా ఇంతే, నేను ఏం ట్రై చేసినా కూడా నాకు లాస్ వస్తూనే ఉంది, ఇక నా లైఫ్ అంతా నేను ఓటమితో ఉన్నా, ఇక నేను ఏం చేయను, ఏం చేసినా వేస్ట్ అని వాళ్ళు కామ్ డౌన్ అయ్యి లైఫ్ని వాళ్ళు వదిలేస్తారు. అంటే నా లైఫే ఇంత, లేకపోతే వేరే వాళ్ళు అంటారు నువ్వు ఒక బ్యాడ్ లక్ యాడ్. కానీ మీరు సెకండ్ కేటగిరీకి తీసుకుంటే దెబ్బ మీద దెబ్బ పడ్డప్పుడు ఆ మనిషి ఏం బౌన్స్ బ్యాక్ అవుతాడు, మళ్ళా దెబ్బ పడ్డం మళ్ళా బౌన్స్, అంటే ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలా రావడం వల్ల దే విల్ షైన్ ఇన్ సొసైటీ ఇన్ వెరీ హ్యూజ్ అన్నమాట. మీరు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తీసుకున్నా కూడా మీరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గమనిస్తే వాళ్ళు 8 సిరీస్లో ఉంటారు. వాళ్ళ స్ట్రగుల్ అంతా చూడండి. బిగ్ పొజిషన్స్లో వచ్చిన వాళ్ళు చాలామంది 8లో ఉంటారు, బిజినెస్ టైకూన్ కూడా 8లో ఉంటారు. కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల పాజిటివ్ ఏమొస్తుందో గమనించి ఆ రెమెడీస్ తీసుకుంటే మంచిగా ఉంది. ఇక స్పిరిచువల్ రెమెడీస్కి వస్తే ఫస్ట్ థింగ్, చాలామంది శని మహారాజ్ ఉంది కాబట్టి బ్లాక్ వేస్తున్నారు సాటర్డే, దయచేసి అది అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అది అవాయిడ్ చేస్తే మంచిది. ఇక స్పిరిచువల్గా అంటే మీరు వెళ్ళాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి దగ్గర. మీరు ఆంజనేయ స్వామికి చేసిన ఏ పూజ చేసినా కూడా ఫలిస్తుంది. దాంట్లో ఇంకా చాలా సింపుల్ రెమెడీ అంటే మీరు డైలీ ఒక్కసారి హనుమాన్ చాలీసా చదివి మీ పని మీరు చేయండి. మీ గురువు అనేది ఆంజనేయ స్వామిని నమ్ముకొని మీరు ఈ ఒక చిన్న రెమెడీ చేస్తూ కొన్ని నెలలు అయినాక మీరు చూడండి, మీకు ఎలాంటి ఇంపాక్ట్ని కూడా స్మూత్గా తీసుకెళ్తాడు. ఓన్లీ 1 టైం హనుమాన్ చాలీసా డైలీ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నమాట. ఈ రెమెడీస్ అనేది ఫ్యాడిక్ నెంబర్ వాళ్ళు ఫాలో అయితే తప్పకుండా ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. షూర్ సార్. ఫ్యాటిక్ నెంబర్ 8 అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.